అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. 3 విడతలు సర్పంచ్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. డిసెంబర్ 11వ తారీఖు మొదటి విడత ఎన్నికలు, డిసెంబర్ 14వ తారీఖున రెండో విడత ఎన్నికలు, డిసెంబర్ 17వ తారీఖున మూడో విడత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే కొన్ని గ్రామాల్లో డిసెంబర్ 11 జరుగుతాయి, కొన్ని గ్రామాలకి డిసెంబర్ 14 జరుగుతాయి, కొన్ని గ్రామాలకు డిసెంబర్ 17వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నామినేషన్లు కూడా నవంబర్ 27వ తారీఖు నుంచి మొదటి విడత వాళ్ళు నామినేషన్ వేసుకోవచ్చు. అంటే నవంబర్ 27వ తారీఖు నుంచి నామినేషన్ వేసుకునే వాళ్ళకి డిసెంబర్ 11వ తారీఖున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. నవంబర్ 30వ తారీఖు నుంచి రెండో విడత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 14వ తారీఖున ఎన్నిక జరగబోతూ ఉంది. డిసెంబర్ 3వ తారీఖున మూడో విడత నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాబోతూ ఉంది. వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 17వ తారీఖు ఎన్నిక జరగబోతూ ఉంది. సో గ్రామ పంచాయతీలు 3 విడతల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇది పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారం ఎన్నిక జరుగుతుంది. ఎందుకంటే కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుందో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, కానీ ఆచరణ సాధ్యం కాకపోవటం వల్ల కోర్టులో ఆల్రెడీ దాని మీద కేసు ఉండటం వల్ల పాత రిజర్వేషన్ ప్రకారం ఇప్పటికీ లోకల్ బాడీ ఎన్నికలకు వెళుతున్నారు. పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. నిజానికి బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా అది టెక్నికల్గా సాధ్యపడలేదు, కోర్టులో కేసులు ఉన్నాయి. అది అయ్యే పని కూడా కాదు అనే ప్రాక్టికాలిటీలో నుంచి పాత రిజర్వేషన్ సిస్టమ్ ప్రకారమే లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అంటే 50% రిజర్వేషన్లు దాటకుండా రిజర్వేషన్ సిస్టమ్ తోటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ అభ్యర్థులకి మద్దతు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. ఇది పార్టీ తరఫున జరిగే ఎన్నికలు కాదు. అంటే నిజానికి పార్టీదే అభ్యర్థులను నిలబెడతాయి, కానీ టెక్నికల్గా పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరగవు. అంటే అస్తం గుర్తు మీదో, కారు గుర్తు మీదో, పువ్వు గుర్తు మీదో ఎన్నికలు జరగవు. ఇండిపెండెంట్గానే అభ్యర్థులు నించున్నట్టు లెక్క. వాళ్ళకి ఇండిపెండెంట్ గుర్తులే వస్తాయి. పార్టీలకి సర్పంచ్ ఎన్నికలకి సంబంధం లేదు. కానీ రాజకీయంగా చూసుకున్నప్పుడు ప్రతి సర్పంచ్ అభ్యర్థి వెనకాల ఏదో రాజకీయ పార్టీ మద్దతు ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా చూసినప్పుడు పార్టీలకి సంబంధం లేదు, కానీ పొలిటికల్గా చూసుకున్నప్పుడు, రియాలిటీలు చూసుకున్నప్పుడు పార్టీలే వాళ్ళ పార్టీల తరపున అభ్యర్థులు నిలబెడతా ఉంటాయి. కాబట్టి డిసెంబర్ 11వ తారీఖు కొన్ని గ్రామ పంచాయతీలు, 14వ తారీఖు కొన్ని గ్రామ పంచాయతీలు, 17వ తారీఖు కొన్ని గ్రామ పంచాయతీలు, మొత్తం మీద డిసెంబర్ 17వ తారీఖు తోటి తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ముగిపోతూ ఉన్నాయి. రాబోయేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. అప్పుడు క్లారిటీ ఉంటుంది, ఏ పార్టీ ఎంత పర్సంటేజు బీసీలకి రిజర్వేషన్ ఇచ్చారు పార్టీ పరంగా అనేటువంటిది. ఎంపీటీసీ, జడ్పీటీసీలప్పుడు లెక్కలు కరెక్ట్గా తేలుతాయి. ఈ సర్పంచ్ ఎన్నికలప్పుడు లెక్కలు తేలవు, ఎందుకంటే పార్టీ గుర్తులు కాదు కాబట్టి. సో థ్యాంక్ యూ.